నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అందులో భాగంగా రాష్ట్రంలో దివ్యాంగులకు గుర్తింపు కార్డుల జారీకి అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. సదరం సర్టిఫికేట్లు, పీఎంజేఏవై వందన వయోవృద్ధుల హెల్త్ స్కీంపై చర్చించారు. గ్రామ సచివాలయాలు, మీ సేవా కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం స్లాట్ బుకింగ్ కి చర్యలు చేపట్టాలని మంత్రి తెలిపారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న రోజు నుంచి నెల రోజుల లోపు సదరం సర్టిఫికేట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సుదూర ప్రాంతాలు, గిరిజన తండాల నుంచి వచ్చే దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా సదరం క్యాంపులు నిర్వహించాలని పేర్కొన్నారు. దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ గుర్తింపు కార్డులో అంగవైకల్య శాతం, దివ్యాంగుల వివరాలు ఉంటాయన్నారు. గుర్తింపు కార్డులు తయారీ, జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. 70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి పీఎంజేఏవై వందన స్కీమ్ ద్వారా 5 లక్షల ఉచిత వైద్యం అందిస్తామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు, డ్రైవర్లకు ఎటువంటి ఇబ్బందులు లేని ఒక మంచి వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా ఆర్టీసీ ఆర్ఎం సత్యనారాయణ, డీఎం ధర్మవరపు శ్రీనివాసరావులను ఆదేశించారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ను కలెక్టర్ తమీం అన్సారియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని శీతల పానీయాలు, వాటర్ బాటిల్స్ అమ్మే దుకాణాలను పరిశీలించారు. దుకాణంలో ఉంచిన వివిధ రకాల బాటిల్స్ ను నిశితంగా పరిశీలించారు. ఆహార పానీయాల తయారీ తేదీలు, ఎక్స్పైర్ డేట్లు, ఎంఆర్పీ రేట్లను పరిశీలించి ఎక్కడ తయారు చేస్తున్నారనే వివరాలను కూడా నిశితంగా పరిశీలించారు. డిపో వాతావరణంలోని టికెట్ కౌంటర్లను తనిఖీ చేశారు. బస్టాండ్ ఆవరణలో వేచి ఉన్న మహిళా ప్రయాణికులతో కలెక్టర్ మాట్లాడి ఎక్కడికి వెళుతున్నారు అనే సమాచారాన్ని తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న మరుగుదొడ్లను పరిశీలించి మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. బస్టాండ్ ఆవరణ మొత్తాన్ని కలెక్టర్ కలియదిరిగారు. పార్సిల్ క్యారియర్ సర్వీసును పరిశీలించారు. బస్టాండ్ ఆవరణ మొత్తాన్ని కలెక్టర్ కలియదిరిగారు. పార్సిల్ క్యారియర్ సర్వీసును పరిశీలించారు. బస్టాండ్ ఆవరణను పూర్తి స్థాయిలో పరిశీలించామని, ఆవరణ మొత్తం అపరిశుభ్రంగా ఉందని, పూర్తి స్థాయిలో పారిశుధ్యం మెరుగుపరచాలని ఆర్టీసీ ఆర్ఎంను ఆదేశించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. 3వ శనివారం చేపట్టే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ ఆవరణ మొత్తం పరిశుభ్రం చేయాలని చెప్పడం జరిగిందన్నారు. బస్టాండ్ ఆవరణలోని దుకాణాల్లో వాటర్ బాటిళ్లు, శీతల పానీయాలు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని ఫిర్యాదులు ప్రజల నుంచి వస్తున్నాయని, అలా ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని, నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని డిపో అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. డిపోలో ఏమైనా సమస్యలు అధికారులకు తెలియజేసేలా ఒక ఫోన్ నంబర్ను డిస్ప్లే చేయాలని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీల్లో కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఆర్టీసీ ఆర్ఎం సత్యనారాయణ, డీఎం డి శ్రీనివాసరావుతో పాటు ఆర్టీసీలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఒంగోలు బస్టాండ్ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. సో ఇన్స్పెక్షన్ టైంలో ఇక్కడ ఎక్కువ బస్టాండ్ ప్రిమైసెస్లో క్లీన్లీనెస్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆర్ఎం ఏపీఎస్ఆర్టీసీ కూడా ఆ మేరకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎంటైర్ ప్రిమైసెస్ని కూడా క్లీన్గా, శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా రేపు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే చేస్తున్నాము. దాంట్లో భాగంగా కూడా ఇక్కడ రేపు ఒక మాస్ క్లీన్లీనెస్ డ్రైవ్ స్టార్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వస్తున్న ప్యాసింజర్స్కు కావాల్సిన సదుపాయాలు అందించాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వారికి
చైర్స్ కానీ ఫ్యాన్స్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా ఉండేటట్లు చూడమని చెప్పడం జరిగింది. ఇంకొక కంప్లైంట్స్ ఇప్పుడు కొన్ని రోజులుగా వస్తున్నాయి. ఇక్కడ ఉన్న షాప్స్లో ప్యాసింజర్స్తో ఎక్కువ వాటర్ బాటిల్స్ అదేవిధంగా కూల్ డ్రింక్స్ కూడా ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్లో అమ్ముతున్నారని ప్రజల నుంచి కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. సో దానికి కూడా నైట్లో ఇక్కడ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేసి అవి అన్నీ కూడా కంట్రోల్ చేయమని ఆర్ఎం గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి ప్యాసింజర్స్కి కావాల్సిన వాష్రూమ్స్, టాయిలెట్స్ అక్కడ వాటర్ ఫెసిలిటీస్ శుభ్రంగా ఉంచుకోవడం దానికి మేరకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ ఇది కంటిన్యూస్గా ఇక్కడికి వస్తున్న ప్యాసింజర్స్కి అదేవిధంగా డ్రైవర్స్ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి వాతావరణం ఇక్కడ బస్టాండ్లో కల్పించాలని చెప్పడం జరిగింది. కూడా ఇక్కడ పెట్టి ఏదైనా కంప్లైంట్స్ ఇక్కడ బస్టాండ్లో ఇక్కడ ఏదైనా ఉంటే సో వెంటనే ఆ నంబర్కి కాల్ చేసి చెప్పే విధంగా ఒక నంబర్ కూడా పెట్టమని ఆర్ఎం గారికి చెప్పడం. ఆపరేషన్ సింధూర్లో భారతదేశ సైనికుల ధైర్య సాహసాలు, త్యాగాలను కొనియాడుతూ దేశవ్యాప్తంగా చేపట్టిన తిరంగా ర్యాలీ కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో భారీ ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, మెప్మా గ్రూపు సభ్యులు, పట్టణంలోని వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన తిరంగా ర్యాలీ చర్చి సెంటర్, ట్రంక్ రోడ్డు మీదుగా అద్దంకి బస్టాండ్ వరకు సాగింది. ర్యాలీలో యువత భారత్ మాతాకి జై, మురళీ నాయక్ అమర్ రహే, ఆపరేషన్ సింధూర్కి జై నినాదాలతో దద్దరిల్లింది. 150 అడుగుల జాతీయ జెండాతో క్రిస్ కాలేజీ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. దేశ రక్షణలో ప్రాణాలర్పిస్తున్న సైనికులకు మద్దతు తెలపడానికి తామంతా ముందుంటామని అన్నారు. తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, బండారు మదన్, నాళం నరసమ్మ, వెంకట్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, శివారెడ్డి, యోగ యాదవ్, బొద్దులూరి ఆంజనేయులు, జనసేన వీర మహిళలు పాల్గొన్నారు. పార్టీ పిలుపు మేరకు ఈ రోజున ఒంగోలులో మా ప్రీతమ నాయకులు దామచల్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈ పహల్గామ్ దీంట్లో మన భారతీయులను కోల్పోయిన దీనికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ అని చెప్పని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పాకిస్తాన్ మీద జరిగిన ఆపరేషన్ కి మద్దతుగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ, జనసేన కూటమి సభ్యులందరూ కలిసి వాళ్ళకి సంఘీభావంగా మన జవాన్ల వైపు వారి కుటుంబాలకి అండగా ఉండటం కోసం ఈ రోజున మేము ఈ తిరంగా ర్యాలీ చేయడం జరిగింది. టూరిస్టులు ఎవరైతే చనిపోయారో దాని మీద నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు వాళ్ళని ఎట్లయినా సరే అంతమంది ఉద్దేశంతో సర్జికల్ స్ట్రైక్ సింధూర్ 1 అని పేరు పెట్టేసి అర్ధరాత్రి పూట 7వ తారీఖున జరిగినటువంటి దాడిలో 9 ఉన్నటువంటి ఉగ్రవాద కేంద్రాలు అయితే ఉన్నాయో పాకిస్తాన్లో 4, అలానే POKలో 5 ఉన్నటువంటి ఉగ్రవాదుల స్థావరాలని నేలకొచ్చడం జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ జరిపినటువంటి బార్డర్లో జరిగినటువంటి కాల్పులకు విరుద్ధంగా వాళ్ళ రివెంజ్ నేచర్ తోటి పాకిస్తాన్లో ఎయిర్ బేస్లు కానీ ఎక్కడైతే వాళ్ళ యొక్క తీవ్రవాదులు కానీ సైనికులు కానీ రక్షణ ఉన్నాయో వాటన్నిటి కూడా ధ్వంసం చేయడం జరిగింది. మన భారతదేశంలో ఇది ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది కదా, దాని సందర్భంగా మేము ఆపరేషన్ సింధూర్కి ర్యాలీ చేయడానికి వచ్చాము. దాని సక్సెస్ ఇది మాకు.
దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మురళీ నాయక్ నుంచి మేము చాలా గౌరవిస్తున్నాము. మేము కూడా అతన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని జాయిన్ అవుదాం అనుకుంటున్నాము. మా క్విజ్ కాలేజీ ఎన్సీసీ తరఫున మాకు ఒక అవకాశం ఇస్తుందా డైరెక్ట్గా ఆఫీసర్ ఎంట్రీకి. ఇలా ఇంకెన్నో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఇంకా ఇతర ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ఇంకా చాలా ఈ రోజు వచ్చేసి మన ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన దేశాన్ని కాపాడడం కోసం ఎంతో మంది మనకి నివాళులు అర్పించడం కోసం ఈ రోజు ఇక్కడ ఏర్పాటైన అందుకు మన సంఘంలో సభ్యులు కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళందరికి కూడా జోహార్ అని చెప్పేసి ఈ రోజు వాళ్ళకి నివాళులు అర్పించడానికి మనం ఇక్కడ ఏర్పాటయ్యాము. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా మన దేశాన్ని మనం కాపాడుకోవడానికి ఉత్సాహంగా ముందుకొచ్చిన మా సంఘ సభ్యులు కానీ గత కొన్ని రోజుల నుంచి అందరికీ తెలిసిందే మన దేశం మీదకి ఎంత పెద్ద యుద్ధం అనేది వచ్చిందనేది. మన ఆడపిల్లల 26 మంది ఆడపిల్లల పసుపు కుంకుమ అనేది చెరిగిపోయింది. దానికి ఇదిగా మన దేశానికి మన వెన్నంటుండి కాపాడుతున్న సైనికులకి మద్దతుగా ఈరోజు గత వైసీపీ ప్రభుత్వం మాల కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసి మాల యువతను ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టిందని మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ అన్నారు. ఒంగోలులోని వెలుగు కార్యాలయంలో జిల్లాలోని మాల సంఘాల సమీక్షా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యంలో ఉన్న కార్పొరేషన్లను మరలా బతికించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని విజయ్ కుమార్ అన్నారు. గత 5 ఏళ్లలో నిరుద్యోగ యువతీ యువకులను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వాల్సిన రుణాలను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని, ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ కు నిధులు కేటాయించి వాటి ద్వారా సబ్సిడీ రుణాలు అందించేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఉన్న వనరులు, జిల్లాలో ఉన్న పరిస్థితులను బట్టి మాల కార్పొరేషన్ ద్వారా యువతీ యువకులకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా అందించే విధంగా ప్రయత్నాలు చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు చేసుకుని లబ్ధి పొందాలని కోరారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ పాల్గొన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లాలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఒక సమీక్షా సమావేశం మరియు ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ అందరితోటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర మాల కార్పొరేషన్ తరపున ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా మాల యువత యొక్క స్వయం ఉపాధి అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే క్రమంలో కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దలు, నాయకులు వీరందరి దగ్గర నుంచి విలువైన సూచనలు తీసుకొని రాబోయే రోజుల్లో కార్పొరేషన్ని బలోపేతం చేయడంతో పాటుగా మాల యువత యొక్క ఆర్థిక అభివృద్ధికి, స్వయం ఉపాధి అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపకల్పన చేసే క్రమంలోనే ప్రతి జిల్లాలో కూడా ఆ జిల్లాలకు వెళ్ళినప్పుడు ఆ జిల్లాలో ఉన్న కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ ఇలాగే సమావేశం నిర్వహించాం. దాంట్లో భాగంగానే ప్రకాశం జిల్లాలో ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మాల కార్పొరేషన్ తరపున రాష్ట్రంలో మరి ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి మాల యువతకు అందరికీ కూడా స్వయం ఉపాధి కల్పించే క్రమంలో గట్టి చర్యల్ని రానున్న రోజుల్లో మాల కార్పొరేషన్ తరపున చేపడుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందుకి ఒక చర్య తీసుకున్నాం కాబట్టి ఎక్కువ మొత్తంలో ఇస్తే ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చున్న ఉద్దేశంతో కూడా ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం. అది పూర్తిగా యాక్షన్ ప్లాన్ తయారైన తర్వాత ఖచ్చితంగా మీడియా ముఖంగా వివరాలన్నీ కూడా తెలియజేస్తాం. ఎలాంటి యూనిట్స్ ఇవ్వాలి, ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరులు, ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు అన్నింటినీ కూడా బేరీజు వేసుకొని, ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఒకే యాక్షన్ ప్లాన్ కాకుండా జిల్లా స్థాయిలో లోకలైజ్డ్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్న ఒక ఉద్దేశంతో కూడా కార్పొరేషన్ ఉంది. ఈ రోజున ఈ పర్టికులర్ జిల్లాలో హ్యూమన్ రిసోర్స్ ఎలా ఉంది, వాళ్ళ స్కిల్ ఎలా ఉంది, వాళ్ళకి ఎలాంటి స్కిల్ అప్గ్రేడ్ చేయాలి, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు ఏంటి, ఇక్కడ ఎలాంటి యూనిట్ పెట్టిస్తే లేకపోతే ఎలాంటి స్వయం ఉపాధి యూనిట్స్ పెట్టగలిగితే ఇక్కడ వారికి ఆర్థికంగా చేయూతనివ్వచ్చు, ఆర్థికంగా వాళ్ళని డెవలప్ చేయొచ్చు అనే క్రమంలో ఒక డీటెయిల్ స్టడీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వీలైనంత త్వరలోనే ఏ విధమైనటువంటి స్కీమ్స్ ఇస్తామని కూడా ఖచ్చితంగా ప్రజలందరికీ తెలియజేస్తాం. వీడియో కాన్ఫరెన్స్ కు ఎవరైతే ఎంపీడీఓలు హాజరు కాలేదో ఆ ఎంపీడీఓలను సాయంత్రం కలెక్టరేట్ కు పిలిపించాలని జెడ్పీ సీఈఓ చిరంజీవిని కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్ నుండి జిల్లాలోని ఎంపీడీఓలు, హౌసింగ్, ఇతర సిబ్బందితో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది ఎంపీడీఓలు సమావేశానికి అందుబాటులోకి రాకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహ నిర్మాణాలు వేగవంతం చేసేలా ప్రణాళికాబద్దంగా అధికారులు ముందుకు పోవాలని కలెక్టర్ అన్నారు. గృహాలు గ్రౌండింగ్ పై దృష్టి సారించాలన్నారు. గృహ నిర్మాణాలు పూర్తయ్యే స్థాయికి చేరుకున్న వారిని త్వరితగతిన నిర్మాణాలు చేసేలా లబ్ధిదారుల్లో అవగాహన కల్పించాలన్నారు. అదనపు రుణ సదుపాయం పొందిన ప్రతి ఒక్కరూ ఇల్లు నిర్మించాలని, లేకపోతే అలాంటి వారి నుంచి
నగదు వెనక్కి తీసుకుంటామని చెప్పాలన్నారు. జూన్ నాటికి 80% పైగా ఇళ్ల నిర్మాణం చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ చిరంజీవి, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. సో ఐ వాంట్ 38 ఎంపీడీఓస్ అంటే 38 ఎంపీడీఓస్ అందరూ కూడా ఉండాలి. సో నో ఎక్స్క్యూజెస్. నెట్వర్క్ ఇష్యూస్ ఉంటే మీ చోట్ల లేదంటే ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. ఇంకా ఆడ పిలుస్తున్నప్పుడు అందరు ఎవరెవరు ఈ రోజు ఇప్పుడు ఇక్కడ రెస్పాండ్ కావలేదో అందరినీ పిలవండి, ఈవినింగ్ పిలవండి. సో యూ వాంట్ టు కమ్ హియర్ అండ్ గివ్ ద పర్సనల్ ఎక్స్ప్లెనేషన్. నో ఎక్స్క్యూజెస్ అండి, అదర్వైజ్ ఐ విల్ కాల్ ఫర్ ఫిజికల్ మీటింగ్ అండి. అందరూ ఇక్కడికి రండి. పొదిలిలో అటెండ్ అవుతుంటే రెస్పాండ్ అవ్వండి. అది మనకి జడ్జ్మెంట్ హౌసెస్ కి ఎక్కువ కొత్త గ్రౌండింగ్ మీద ఫోకస్ చేస్తున్నాము. మిగతా అన్ని కేసెస్ కూడా ఐదర్ స్టేజ్ కన్వర్షన్స్ స్టార్ట్ చేసి ప్రోగ్రెస్ లో ఉన్న కేసెస్ స్టేజ్ కన్వర్షన్, అదే విధంగా కంప్లీషన్ అయితే ఆర్ఎల్ ఆర్సీ లో ఉన్న కేసెస్ ఆల్మోస్ట్ ఇంత ఖర్చు పెట్టి వారు చేసేసారు. ఫైనల్ స్టేజ్ లో ఉన్నది కంప్లీషన్ లోకి తీసుకురావాలి. సో దానికి పబ్లిక్ రావట్లేదు అన్నది. సో అక్కడ ఉన్న మీ హౌసింగ్ స్టాఫ్స్, అదే విధంగా ఎంపీడీఓస్ అండ్ మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా డ్యూరింగ్ యువర్ విజిట్ టు ద మండల్ పుష్ చేయాలి. బికాస్ ఆల్రెడీ వారు ఖర్చు పెట్టేశారు, ఇట్స్ నియరింగ్ కంప్లీషన్. ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎలాగైనా కంప్లీట్ చేసుకోండి అని మోటివేట్ చేసి చేయడమే. సో దాంట్లో దెర్ ఇస్ నో మోర్ డిబేట్ ఆన్ దట్. కొత్తగా స్టార్ట్ చేయించడంలో ఓకే, వీల్ అండర్స్టాండ్, వాళ్ళ ప్లేస్ నచ్చట్లేదు, రకరకాల రీజన్స్ ఉంటాయి. అదే విధంగా అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తీసుకున్న వారు ఎక్స్ట్రాగా తీసుకున్న తర్వాత కూడా కంప్లీట్ చేయట్లేదు, రావట్లేదు అన్నది కూడా ఒప్పుకోవడానికి లేదు. సో ఆ ఏరియాలో గట్టిగా ఫోకస్ చేయాలి. బికాస్ వీ హావ్ ఆల్రెడీ గివెన్ దెమ్ మనీ. సో మనీ తీసుకుని మరీ చేయట్లేదంటే వారికి ఇదే చెప్పాలి, వెనక తీసుకుంటాము అని మీరు చెప్పి కంప్లీట్ చేయాల్సిందే. సో మార్కాపూర్, పొదిలి మెయిన్ ఫోకస్. రిమైనింగ్ ఏరియాస్ లో ఆల్ ద తహసీల్దార్స్, ఆల్ ద ఎంపీడీఓస్ అండ్ మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ అండ్ ఏఈ హౌసింగ్ మనకు జూన్ నాటికి కనీసం 75-80% అయినా కంప్లీషన్ చేసి ఉండాలి. దట్ ఈస్ అవర్ టార్గెట్. ఒంగోలులో నిర్వహిస్తున్న ట్రిపుల్ ఐటీ రావణ్ నాయుడు క్యాంపస్ ను ఇడుపులపాయకు మార్పు చేస్తున్నట్లు ఆర్జీయూకేటీ ఇన్ఛార్జ్ రిజిస్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెలువడడంతో ట్రిపుల్ ఐటీ చదివే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా ఆందోళన మొదలైంది. జిల్లా కేంద్రంలోనే ట్రిపుల్ ఐటీని కొనసాగించాలని విద్యార్థి యువజన సంఘాలు కోరుతున్నాయి. ఆర్జీయూకేటీకి ఇన్ఛార్జ్ రిజిస్టర్ తీసుకున్న నిర్ణయంతో జిల్లాకు చెందిన విద్యార్థులు సుదూర ప్రాంతాల్లో చదువుతూ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో 2008లో ట్రిపుల్ ఐటీ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం 2016లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లాకు మరో 2 ట్రిపుల్ ఐటీ కళాశాలలను మంజూరు చేశారు. కళాశాలలైతే మంజూరు చేశారు, కానీ సౌకర్యాలు లేకపోవడంతో ఒంగోలు విద్యార్థులను ఇడుపులపాయకు, శ్రీకాకుళం విద్యార్థులను నూజివీడులో చదివే విధంగా తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ఇడుపులపాయలో విద్యార్థులకు సరిపడా సౌకర్యాలు లేకపోవడంతో పాటు అక్కడ విద్యార్థుల మధ్య నిరంతరం వివాదాలు చోటు చేసుకోవడంతో ఎట్టకేలకు ఒంగోలులోని అద్దె భవనాల్లోకి ట్రిపుల్ ఐటీ కళాశాలను మార్పు చేయడం జరిగింది. PA, P2 విద్యార్థులను ఇడుపులపాయలో ఉంచి E1 నుంచి E4 విద్యార్థులను ఒంగోలులో ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీ కళాశాలకు మార్పు చేశారు. తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఒంగోలులో ఉన్న E1 విద్యార్థులకు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ కళాశాలలో, P1లో చేరే కొత్త విద్యార్థులకు నూజివీడు కళాశాలలో తగిన వసతులు ఏర్పాటు చేసుకోవాలని ఉత్తర్వులు విడుదల చేశారు. E1 విద్యార్థులను మళ్లీ ఇడుపులపాయకు మార్చడం వల్ల గతంలో మాదిరిగా విద్యార్థుల మధ్య వివాదాలు జరుగుతాయనే ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతుంది. ఇప్పటికిప్పుడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ను మార్చడం వల్ల ఇక్కడ పనిచేసే తాత్కాలిక ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా కళాశాలను ఒంగోలు కేంద్రంలోనే కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 2016లో జిల్లాకు కేటాయించిన ట్రిపుల్ ఐటీ కళాశాలను ఒంగోలులోనే కొనసాగించాలని విద్యార్థి జేఏసీ నాయకుడు రాయపాటి జగదీష్ తెలిపారు. కళాశాలను ఇడుపులపాయకు, నూజివీడుకు మార్చడం వల్ల ఇక్కడ చదివే విద్యార్థులతో పాటు జిల్లాకు చెందిన విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. జిల్లా కేంద్రం ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీ కళాశాలను కొనసాగించాలన్నారు. ప్రకాశం జిల్లాలో ట్రిపుల్ ఐటీని మళ్ళీ మార్చాలన్న ఒక ఆలోచనకు వచ్చారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గతం దాదాపుగా 2017 నుంచి దాదాపుగా ఇప్పుడు దాకా కూడా గతంలో ఇడుపులపాయ, కడపలో ట్రిపుల్ ఐటీ క్లాసులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రకాశం జిల్లా ఒంగోలు ట్రిపుల్ ఐటీలోనే జరగాలి, ఒంగోలులోనే జరగాలని చెప్పి
ఎన్నో నిరసన కార్యక్రమాలు, ఎన్నో ధర్నాలు చేయడం ద్వారా గత ప్రభుత్వంలో మరి రామన్ నాయుడు కాలేజీ, మరి అదేవిధంగా ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీ చూసి ఇక్కడ ఒక 3 సంవత్సరాలు, అక్కడ ఒక 3 సంవత్సరాలు పెడితే సరిపోయిద్దని చెప్పి అక్కడి నుంచి అందరం కూడా తీసుకొని రావటం, ఇక్కడున్న రామన్ నాయుడు కాలేజీలో పిల్లలకి అన్ని సౌకర్యాలు కల్పించి, వాటర్ అన్నీ కల్పించి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకొంతమందిని ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీ సొంతనంతలపాడు దగ్గర పార్లమెంట్ దగ్గర పెట్టడం జరిగింది. అయితే ఈరోజు గతంలో 2019 కరెక్ట్గా ఎస్ఎస్ఎన్ కాలేజీ రామన్ నాయుడు చూసినప్పుడు అప్పుడు గవర్నమెంట్ మారిపోయింది. అప్పుడు ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పోరాటం చేసి మళ్ళీ ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎందుకంటే దామచర్ల జనార్దన్ అన్న ట్రిపుల్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాడు. ఎందుకంటే ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంలోనే ట్రిపుల్ ఉండాలని చెప్పి జనార్దన్ అన్న చంద్రబాబు నాయుడు గారితో పోరాటం చేసి తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు మరి ఒంగోలులో ఉన్న రామన్ నాయుడు కాలేజీ మరి లీజ్ అగ్రిమెంటో లేకపోతే ఏదో ఖాళీ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నారు. అది కూడా కాకుండా మళ్ళీ కనిగిరి ఎమ్మెల్యే గారు మరి ఉగ్ర నరసింహారెడ్డి మా ప్రాంతం రావాలని చెప్పి ట్రిపుల్ మరి పామూరు దగ్గర తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ప్రకాశం జిల్లా ఒంగోలు ట్రిపుల్ ఇచ్చింది. రేపు జిల్లాలు ఏర్పడినప్పుడు మార్కాపురం జిల్లాకి ట్రిపుల్ వెళ్ళిపోయింది. ఒంగోలు జిల్లా వాళ్ళు ఏం చేయాలి? ట్రిపుల్ లేకుండా ఉండాలి. అందుకే మేము త్వరలో జనార్దన్ అన్నను కలవబోతున్నాం. జనార్దన్ అన్న నాయకత్వంలో ఒంగోలులోనే ఖచ్చితంగా ట్రిపుల్ నిర్వహిస్తాం. పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా ట్రిపుల్ ఉద్యోగాలు కల్పించే విధంగా సహకారం చేయాలని చెప్పి విద్యార్థి యోజన చేసి ఆధ్వర్యంలో మేము పోరాటానికి కూడా సిద్ధమవుతున్నాం. ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మరొక అధ్యాయానికి తెరతీసింది. గుండె జబ్బుల విభాగంలో శస్త్రచికిత్స చేసి విజయవంతం చేశారు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఏర్పడిన తర్వాత ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క ప్రత్యేకమైన శస్త్రచికిత్స చేస్తూ విజయవంతమవుతున్నారు. చీమకుర్తి గ్రామానికి చెందిన ప్రసాద్ అనే యువకుడు అనారోగ్యంతో బాధపడుతూ ఒంగోలు రిమ్స్ లో చేరి కార్డియాలజీ విభాగంలో వైద్య సేవలు చేయించుకున్నాడు. యువకుడికి గుండెకు సంబంధించిన వ్యాధి ఉందని కార్డియాలజీ డాక్టర్ కె వెంకటేశ్వరరావు నిర్ధారణ చేయడంతో 2 రోజుల తర్వాత వస్తానని చెప్పి వెళ్లి మరుసటి రోజు మరలా ఛాతీ నొప్పి రావడంతో రిమ్స్ లోని క్యాజువాలిటీ విభాగంలో అడ్మిట్ అయ్యారని, అప్పుడు పరీక్షించిన వైద్యులు గుండెకు సంబంధించిన వ్యాధి ఉందని నిర్ధారించి గుండె వైద్యులను సంప్రదించి అతనికి కావలసిన వైద్య సేవలు అందించారు. పెద్ద పెద్ద కార్పొరేట్ వైద్య సంస్థలలోనే అందించే స్టెంట్లను ప్రభుత్వం కొనుగోలు చేసి ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా యాంజియోగ్రామ్ పరీక్షలు చేసి గుండెకు సంబంధించి వాల్స్ వేయడం జరిగింది. ఈ నెల 13వ తేదీన ప్రసాద్ అనే వ్యక్తికి శస్త్రచికిత్స చేసి 16వ తేదీన డిశ్చార్జ్ చేయడం ఒక అరుదైన ఘటనగా భావిస్తున్నారు. ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఇలాంటి చికిత్స అందించడం ఇదే మొదటిసారి. ప్రకాశం జిల్లా ప్రజలకు పేద మధ్యతరగతి వర్గాల వారికి గుండెకు సంబంధించిన వ్యాధులను నిర్ధారించుకుని వారి సమస్యను పరిష్కారం చేసుకుని ఆ వ్యాధి నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకునేందుకు ఒంగోలు రిమ్స్ లోని కార్డియాలజీ విభాగం క్యాత్ ల్యాబ్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు కోరుతున్నారు. ఇలాంటి విజయాలు ఎన్నో సాధించేందుకు ఆసుపత్రి వైద్యులు ఎప్పుడూ కృషి చేస్తారని, పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులో ఉంటుందని తెలియజేస్తున్నారు. సో ఈరోజు చాలా ఆనందమైన రోజు అన్నమాట. లాస్ట్ వీకు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హిస్టరీలో కార్డియాలజీ డిపార్ట్మెంట్ వారు మొట్టమొదటి యాంజియోప్లాస్టీ అనే ట్రీట్మెంట్ చేయటం జరిగింది. మీకు తెలిసిందే, పోయిన నెలలో మనము గౌరవనీయులైనటువంటి మన హెల్త్ మినిస్టర్ గారి చేతుల మీదుగా క్యాత్ ల్యాబ్ని మనము ప్రారంభించడం జరిగింది. ఈ క్యాత్ ల్యాబ్ ఓపెన్ అయ్యేటట్టు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఓపెన్ అయినట్టు అందరికీ తెలిసిపోవటం వలన ఆ నెక్స్ట్ డే నుంచి ఎక్కువగా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మన హాస్పిటల్కి రావడం జరిగింది. అందులో భాగంగానే పోయిన వారము ఒక అరుదైనటువంటి, అలాగే మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హిస్టరీలో ఒక సువర్ణాధ్యాయం లిఖించబడినటువంటి ఒక మహత్తర ఘట్టం కూడా మనము ఆవిష్కరించబడింది. అదేంటంటే, మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ ఖర్చు లేకుండా ఎంతో ₹1,00,000 ఎంతో చిల్లర అంత ఖర్చు అయ్యేటువంటి యాంజియోప్లాస్టీ అనే ట్రీట్మెంటు మనం చేయటం జరిగింది. ఎవరైనా ఇలాంటి హై రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే ఒక స్టెమీ ప్రాజెక్ట్ అనేది ఉంది. ఆ ప్రాజెక్ట్లో మీరు మా దగ్గరకు వచ్చి
ఒక స్క్రీనింగ్ టెస్టులు కనుక చేయించుకుంటే ఆ స్క్రీనింగ్ టెస్టులో ఏదైనా ఈసీజీలో కనుక తేడాలు కనుక కనపడితే ఎమ్మటే వాళ్ళకి మనం ఏదన్నా ఈ యాంజియోగ్రామ్ కానీ లేకపోతే సిటీ యాంజియో కానీ అలాంటి అవకాశాలు ఉంటాయి. మన దగ్గర మాత్రం యాంజియోగ్రామ్, మన దగ్గర క్యాథ్లాబ్తో యాంజియోగ్రామ్ ఉందండి. చివరిగా నేను విన్నవించుకునేది ఏంటంటే ఈ అవకాశం, ఈ సదుపాయము లేకపోతే ఈ ప్లాట్ఫామ్ ద్వారా దయచేసి మన గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ ఇంక్లూడింగ్ వండర్ఫుల్ కార్డియాలజీ సర్వీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి మీ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ పేషెంట్కి అవసరమైన ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్లు అన్నీ అందజేశాము. తద్వారా మేము కార్డియాలజీ డిపార్ట్మెంట్కి రిఫర్ చేయగా మేము చూసుకొని అడ్మిట్ చేసుకున్నాము పేషెంట్ని. అలా అడ్మిట్ అయిన ప్రసాద్ అనే పేషెంట్కి మేము 12వ తారీఖున యాంజియోగ్రామ్ పరీక్ష చేశాము. కుడివైపు రక్తనాళంలో బ్లాక్ ఉందని వాళ్ళ బంధువులకి తెలియజేశాము. తెలియజేసిన తర్వాత స్టంట్ అనేది పెట్టాలి, అది పెడితే అతనికి భవిష్యత్తు బాగుంటుంది, ప్రాణహాని కూడా జరగదు అని వివరించాము. దానికి వాళ్ళ బంధువులందరూ అంగీకరించి మాకు కన్సర్న్ తెలిపిన తర్వాత ఆ కన్సర్న్ తీసుకున్న తర్వాత మేము 13వ తారీఖు యాంజియోప్లాస్టీ ప్లాన్ చేశాము. యాంజియోప్లాస్టీ ప్రక్రియలో మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో అవసరమైన వైర్లని, బలూన్లని, స్టంట్లని అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ పేషెంట్కి దాదాపు మేము 110, 208 ఇలా 2 రకాల సైజు బెలూన్స్ వాడాము. ఆ సైజు బెలూన్స్ ఒక్కొక్కటి కూడా సుమారు 30,000 నుంచి 40,000 అవుతుంది. ఆ 2 బెలూన్స్ ద్వారా ఎక్కడైతే రక్తనాళం పూడిక ఏర్పడిందో దాన్ని వెడల్పు చేశాము. వెడల్పు చేసిన తర్వాత 2.5 × 28 అనే సైజు స్టంట్ పెట్టాము. ఇలా 2 బెలూన్స్ వాడి తర్వాత స్టంట్ అమర్చాము. ప్రొసీజర్ అనేది చాలా క్లిష్టమైన ప్రొసీజరే. సంతోషము, పేషెంట్కి చాలా సంతోషంగా జరిగింది, ఎటువంటి కాంప్లికేషన్స్ రాలేదు. ప్రారంభించాము. ఈరోజు పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. పేషెంట్కి యాంజియోప్లాస్టీ అయిన తర్వాత చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. ఛాతీలో నొప్పి కానీ ఏమైనా ఆయాసం కంప్లైంట్స్ కానీ ఏమీ కూడా నాకు డైలీ రౌండ్స్లో ఎటువంటి కంప్లైంట్స్ లేవు. ఈసీజీలో కూడా ఎటువంటి మార్పులు లేవు, అంటే ఇబ్బందికర మార్పులు. 2D ఈకో పరీక్షలో కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ రాలేదు. కాబట్టి పేషెంట్ని ఇంటికి హెల్తీగా పంపిస్తున్నాము. ప్రైవేట్ హాస్పిటల్ లాగా క్యాలిక్యులేట్ చేస్తే సుమారుగా 2 నుంచి 2.5 లక్ష ఖరీదు అవుతుంది. ఎందుకంటే ఆ పేషెంట్కి 2 బెలూన్స్ వాడాము, ఒక స్టంట్ పెట్టాము, యాంజియోగ్రామ్ చేసాము, స్టంట్ చేసాము. ఎన్ని ప్రక్రియ కూడా దాదాపు 2 నుంచి 2.5 లక్ష అవుతుంది ఖరీదు. ఇక్కడ ₹1 కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అతను ఖర్చు పెట్టుకోలేదు. కాబట్టి ఇదంతా కూడా మేము ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకం కింద ఆ పేషెంట్కి చేశాము. నా పేరు కే ప్రసాద్ సార్. నేను చేమకుర్తి నుంచి వచ్చాను సార్. గుండెల్లో నొప్పిగా ఉండే మన గురువారం మధ్యాహ్నం పూట వచ్చాను సార్. వెంకటేశ్వరరావు సార్ చూశారు, ఇట్లా నీ పరిస్థితి బాగలేదయ్యా, అడ్మిట్ అవ్వాలని చెప్పారు. ఒక 2 డేస్ ఆగి వస్తాను సార్ అని చెప్పి వెళ్ళాను. శనివారం బాగా నొప్పి వచ్చేసాను సార్. అడ్మిట్ చేశారు, జాగ్రత్తగా చూసుకున్నాను సార్. ఇప్పుడు బాగానే ఉంది సార్. గవర్నమెంట్ హాస్పిటల్లోనే బాగుంది సార్. చూపించుకున్నారా? ప్రైవేట్ హాస్పిటల్ కాలేదు, ఇక్కడికే డైరెక్ట్గా వచ్చారు. ఆటో సార్. వైసీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వివిధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షుల నియామకాన్ని చేపట్టారు. పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని 23 మందితో వివిధ విభాగాల పదవులను భర్తీ చేశారు. ఒంగోలు పట్టణ కన్వీనర్ గా కటారి శంకర్ ను తిరిగి నియమించారు. యోజన విభాగం అధ్యక్షునిగా కాకుమాను సునీల్, మహిళా విభాగం అధ్యక్షురాలు బత్తుల ప్రమీల, బీసీసెల్ అధ్యక్షులుగా సుతారం శ్రీనివాసులు, ఎస్సీసెల్ అధ్యక్షులుగా పసుమర్తి గోపీచంద్, మైనార్టీ సెల్ అధ్యక్షులుగా చాంద్ బాషా, విద్యార్థి విభాగం అధ్యక్షులుగా ఖాదర్ బాషా, మున్సిపల్ విభాగం అధ్యక్షురాలుగా రషీదా బేగం, వైద్య విభాగం అధ్యక్షురాలుగా కొల్లం దీపక్, న్యాయ విభాగం అధ్యక్షులుగా సంపత్ కుమార్తో పాటు వివిధ విభాగాల అధ్యక్షులను నియమించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో నూతనంగా పదవులు పొందిన అభ్యర్థులు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు, ఒంగోలు పట్టణ ప్రెసిడెంట్ కటారి శంకర్లను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రెండోసారి నగరాధ్యక్షులుగా నన్ను నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, రీజనల్ కోఆర్డినేటర్ ఆరుమూరి నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
గతంలో అధికారంలో ఉన్నప్పుడు సిటీ ప్రెసిడెంట్గా చేశాను. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. ఈ కష్టకాలంలో మరి ఏదైతే ఎన్డీఏ కూటమి మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలని ఎత్తి చూపిస్తూ మరి ప్రజలకు ఏదైతే వారు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చేందుకు మా వంతు మేము మరి ఏదైతే ఈరోజు అన్ని విభాగ అధ్యక్షులు ఎన్నుకోబడ్డారు. ముఖ్యంగా మహిళా విభాగం, యువజన విభాగం, స్టూడెంట్ విభాగం, బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, అలా 23 విభాగాలు అధ్యక్షులు కూడా ఎన్నుకోబడ్డారు. వీళ్ళందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తూ రాబో కాలంలో మరి చుండూరు విభాగాన్ని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ముఖ్యమంత్రిగా, చుండూరు విభాగం గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటాం అని మీ అందరి ముందు మేము ఈరోజు మన ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రేవణ్ణ గారికి, నగరాధ్యక్షులు మా అన్న శంకరన్నకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాకు ఈ బాధ్యత అప్పచెప్పినందుకు, ముఖ్యంగా నా మీద నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పచెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ 2029 జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదానికి, అదేవిధంగా చుండూరు రవి గారిని ఎమ్మెల్యే చేయడానికి మా సాయశక్తుల అన్ని విభాగాల అధ్యక్షులు మరియు నగర కమిటీతో కలిసి అనుసంధానంగా పనిచేస్తూ మంచి పేరు తీసుకొస్తామని, ఒంగోలుకి మంచి పేరు తీసుకొస్తామని, వారిని తప్పకుండా మంచి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పని తెలియపరుస్తా ఉన్నా. అదేవిధంగా నన్ను సపోర్ట్ చేస్తూ ఈ రోజు వరకు కూడా 3వ ఎన్నికయ్యే విధంగా నాతో పాటు ఉన్నటువంటి నా మిత్రులకు కానీ, నన్ను సపోర్ట్ చేసినటువంటి నా యువకులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పార్టీ అధికారులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు నియమింపబడిన పోస్ట్ ఏంటంటే అంగన్వాడీ వింగ్ అనమాట. నా సాయశక్తులా నేను పార్టీ కోసము, ప్రజల కోసము పనిచేస్తానని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా 2వసారి ఇక్కడ నేను పార్టీలో నిర్మించబడినందుకు అందరికీ కృతజ్ఞతలు. మా ఒంగోలు మైనార్టీలందరికీ అండగా ఉంటామని వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరొకసారి శంకరన్నకి, రవణకి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే నాకు సపోర్ట్ చేసిన మన ఇమ్రాన్ అన్నకి, కార్పొరేటర్ ఇమ్రాన్ గారికి, మా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అన్న గారికి, అలాగే ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవీణ గారికి, అలాగే సిటీ ప్రెసిడెంట్ మా అన్న శంకరన్న గారికి, అలాగే నాకు ఈ పదవి రావడానికి సహకరించిన మన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నా మీద ఉంచిన ఈ బాధ్యతని భక్తి శ్రద్ధలతో నిర్వర్తిస్తానని సభాముఖంగా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం బీసీ ఈడబ్ల్యూఎస్ మహిళల ఆర్థికాభివృద్ధి కోసం టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారని, 3 నెలల్లో ఉచితంగా కుట్టు శిక్షణ నేర్పి కుట్టు మిషన్ ఇస్తున్నారని సంతనూతలపాడు మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు నార్నె మాధవీలత అన్నారు. బీసీ ఈడబ్ల్యూఎస్ మహిళలు శిక్షణ పొంది స్వయంగా ఉపాధి, ఆర్థికంగా ఎదుగుదల ఓర్వలేక మీడియాలో ఇష్టం వచ్చినట్లు అసత్యాల కథనాలు రాస్తున్నారని ఆరోపించారు. బీసీ ఈడబ్ల్యూఎస్ మహిళలు అంటే వారికి అంతా చిన్నచూప, లేక గత ప్రభుత్వ హయాంలో ఒక్క కార్యక్రమం కూడా చేయలేదని మాధవీలత అన్నారు. కూటమి ప్రభుత్వం వివిధ రకాల కార్యక్రమాలు చేస్తుందని, వారికి మింగుడు పడ్డం లేదో తెలియడం లేదన్నారు. మా కుటుంబాలకు మాత్రం ఎంతగానో ఉపయోగపడుతుందని, కార్యక్రమాలకు అడ్డుపడి తమ కడుపు మీద కొట్టొద్దని పలువురు మహిళలు వేడుకుంటున్నారు. మహిళలు కూడా అసత్య ప్రచారాలు నమ్మి మంచి కార్యక్రమాలను దూరం చేసుకోవద్దని సూచించారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. కూటమి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మహిళలు తమ కాళ్ల మీద నిలబడాలన్నారు. మహాకూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మరియు భువనేశ్వరమ్మ గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, సత్తమ్మ గారు బీసీ కార్పొరేషన్ నుంచి బీసీ మహిళలకు, ఈసీడబ్ల్యూఎస్ మహిళలకు అందరికీ కుట్టు మిషన్ ఇచ్చి కుట్టు శిక్షణ పూరగా ఫ్రీగా నేర్పించి వారికి 90 రోజులు కుట్టు మిషన్ నేర్పించిన తర్వాత ఎండింగ్ లో 75% హాజరున్న తర్వాత వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు అని ఒక ఎగ్జామ్ పెట్టి కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వబడుతుంది. కానీ కొంతమంది ఓర్చుకోలేక గత ప్రభుత్వంలో వాళ్ళు ఇలాంటి ప్రభుత్వ పథకాలు ఏమీ లేని పేద ప్రజలకు ఏమీ ఇవ్వలేదు. కాబట్టి ఈ ప్రభుత్వంలో వాళ్ళు పేద మహిళలు ఎవరున్నారు, వాళ్ళని పేదరిక స్థాయి నుంచి కొంచెం పై స్టేజ్కి తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీలో భర్తకు తోడుగా చేదోడు వాదోడుగా శిక్షణ తీసుకొని టైలరింగ్ చేసుకుంటూ లేదా ఏదైనా బిజినెస్ పర్పస్ గా పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీని పైకి తీసుకురావడానికి మన చంద్రబాబు నాయుడు గారు అందరి పేదలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
ప్రతి వేసవి కాలంలో ఒంగోలు మాతా శిశు వైద్యశాలలో గర్భిణీలకు, బాలింతలకు, కుటుంబ సభ్యులకు మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమం ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని మాతా శిశు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్రావు తెలిపారు. గత 2 ఏళ్లుగా వేసవి కాలంలో దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. మజ్జిగ పంపిణీ చేసిన వారు హైదరాబాద్కు చెందిన రెడ్డి ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సతీష్, డాక్టర్ రమేష్, డాక్టర్ రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. మాతా శిశు వైద్యశాలలో ఒంగోలులో ఇప్పుడు ఆల్రెడీ మే పీక్ సమ్మరు కారణంగా మాకు దాతలు కొంతమంది మాకు తెలిసిన డాక్టర్స్కి అయితేనేమి మాకైతేనేమి తెలిసిన డాక్టర్స్ ముందుకు వచ్చినందువల్ల ఈ పీక్ సమ్మర్లో మాకు మా హాస్పిటల్కి వచ్చిన ఓపీకి వచ్చిన పేషెంట్లకి అయితేనేమి వాళ్ళ అటెండెంట్స్కి అయితేనేమి మజ్జిగ పంపిణీ కార్యక్రమము జరుగుతుందండి. 2 డేస్ నుంచి జరుగుతుంది. ఈరోజు మాకు హైదరాబాద్ నుంచి గంగా గారిని ఆమె ఈరోజు దాత. ఇది ఈ పీక్ సమ్మర్ అయిపోయిన దాకా ఒక 2 మంత్స్ పీరియడ్ ప్రతిరోజు మధ్యాహ్నం మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకి ఇవ్వటం జరుగుతుంది. ఒంగోలు మాతా శిశు వైద్యశాలలో గత 2 సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఇక్కడికి వస్తున్నటువంటి పేషెంట్లు అయితేమి, పేషెంట్ల బంధువులు అయితేమి, పిల్లలైతేమి, వృద్ధులైతేమి, గర్భవతులైతేమి వాళ్ళ దాహం కొంత తీర్చడానికి మజ్జిగ పంపిణీ అనేది చేపడుతున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిన్న మొదలుపెట్టడం జరిగింది. ఇందులో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాత ఈ మజ్జిగ పంపిణీకి సహకరిస్తూ ఉంటారు. ఈ రోజు అయితే హైదరాబాద్ నుంచి రామిరెడ్డి గంగ గారు సహకారంతో ఈరోజు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. హనుమ జయంతి మహోత్సవాల్లో భాగంగా నవాహ్నిక దీక్షతో సంతపేట సాయిబాబా మందిరంలోని అభయాంజనేయ స్వామి వారికి జరుగుతున్న సామూహిక హనుమాన్ చాలీసా పారాయణలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. స్వామివారిని కాగడ పూలమాలతో సుందరంగా అలంకరించి ఆకుపూజ, సింధూర పూజ కార్యక్రమాన్ని జరిపించారు. ఉభయదాతులుగా నందిని, పున్నయ్య దంపతులు పీటల మీద కూర్చొని పూజా కార్యక్రమాన్ని జరిపించారు. సంతపేట సాయిబాబా మహిళా యువసేన అధ్యక్షురాలు దామచర్ల కుమారి ఆధ్వర్యంలో జరుగుతున్న పూజా కార్యక్రమాలను మందిరం నిర్వాహకులు అలహరి చెంచలరావు పర్యవేక్షించారు. జానపద కళ ద్వారా ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, ఇక ముందు కూడా దీన్ని కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. అద్దంకిలో జానపద పీఠం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గీతా మందిరంలో జానపద కళా నిర్వాహకులు మీడియా సమావేశం నిర్వహించారు. జానపదం, కళలు, కవిత్వం పట్ల ఆసక్తి కలవారు ముందుకు రావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కళాపీఠాన్ని 25 సంవత్సరాల కిందట రిటైర్డ్ ఆర్జేడీ ఉబ్బా దేవపాలన విద్వాన్ జ్యోతి చంద్రమౌళి సారథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారని, ఇక ముందు కూడా ఇలానే కొనసాగిస్తామని పలువురు కళాపీఠం సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, ఆర్జేడీ ఉబ్బా దేవపాలన, హిందీ పండిట్ ధర్మవరపు శ్రావణ్ కుమార్, నాగేశ్వరరావు, మన్నం త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. 20 సంవత్సరాలు పూజిస్తుంది కాబట్టి ఈ సంవత్సరము రైతోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము. అయితే ఈ కార్యక్రమానికి
మొత్తం ఉదయం పూట బౌద్ధము జానపదాల మీద ఉపన్యాసాలు ఉంటాయి. మళ్ళీ సాయంత్రం 3 గంటల నుంచి ఇక్కడ మనకి జానపద కళాకారైనటువంటి డప్పు విన్యాసాలు కోట వాళ్ళ యొక్క ర్యాలీ నిర్వహిస్తూ ఉంటాం. తర్వాత 7 గంటల కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని ప్రముఖులైన 5 మందికి సన్మానాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ సంవత్సరం చేసి అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసి దీపం చేయాలని కోరుకుంటూ ఉంటాము. ఈ యొక్క సారథ్యంలో ఈ యొక్క కళాపేటను ఏర్పడడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు జానపద కళా సాహిత్యంలో రాష్ట్రంలో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి సుసంపన్నం చేసినటువంటి ఎంతో మంది జానపద సాహితీవేత్తలకి, కళాకారులకి మరియు కళాభిమానులకి ఎందరినో వివిధ స్మారక పురస్కారాలతో సత్కరించుకోవడం జరిగింది. ఈ 25 సంవత్సరాల వేడుకలు అంగరంగ వైభవంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో మరి కాటమరాజు కథల్ని 300 కథల్ని అద్భుతమైనటువంటి సాహిత్యంలో అక్షరీకరించినటువంటి తంగిరాల వెంకట సుబ్బారావు గారి పేరు మీద ఈ యొక్క వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వేదిక మీద మరి జానపద శ్రీరాములు గారి ఆచార్య జ్యోతి శ్రీరాములు గారి స్మారక కళా పురస్కారాన్ని, అదేవిధంగా గుర్రం జాషువా గారి స్మారక కళా పురస్కారాన్ని ఉంటాయి. సాయంకాలం 7 గంటల నుంచి సభ ప్రారంభమవుతుంది. మా యొక్క కోశాధికారి శ్రవణ్ కుమార్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శులు చంద్రమౌళి గారు చెప్పినట్లుగా ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా రాష్ట్రేతర ప్రాంతాలకు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆ వేదికల పైన సన్మానాలు అందుకున్నారు. దేవి తిరుమలరావు గారు, కళ్యాణరావు గారు, ఆనందన్న గారు ఇటువంటి ప్రముఖులైనటువంటి అందరూ కూడా చేసి ఉన్నారు. కాబట్టి ఉడతా భక్తిగా అందరూ కూడా సభ్యులందరూ కూడా సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు. ఆర్థికంగా చేదోడు వదోడుగా అందరూ కూడా మన బిడ్డల్లాగానే సహకరిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో భవిష్యత్తులో కూడా ఈ జానపద కళాపీఠం కొనసాగాలని చెప్పని ఆకాంక్షిస్తున్నాము. ఈ సందర్భంలో చిన్నవాళ్ళు కూడా విజ్ఞప్తి ఏమిటంటే డి న్యూస్ లోనేటి మాట. పుస్తకం అనేది నోరు తెరవని గొప్ప ఉపన్యాసకుడు, మౌనం వహించిన మహాకవి, ఒంటరితనం పోగొట్టే గొప్ప స్నేహితుడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.